సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో హరిహర వీరమల్లు 5 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఒక్కసారి ఈ రిపోర్ట్ చూడండి. గూగుల్ అయితే చూపించింది అని చెప్పొచ్చు. 4 days గాను 102.20 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కానీ ఫిఫ్త్ డే డిజాస్టర్ లెవెల్ అయితే పర్ఫార్మ్ అయితే చేస్తుంది మన హరిహర వీరమల్లు సినిమా అని చెప్పొచ్చు. ఎంత లెవెల్లో ఈ సినిమాకి నెగిటివిటీ టాక్ వచ్చిందంటే డే వన్ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రం చూసి ప్రీమియర్స్. కానీ ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే డే 2 నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, జనరల్ ఆడియన్స్ వీళ్ళందరూ అయితే రావాలి. అప్పుడే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ అయితే ఒక షేక్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మొత్తం రివర్స్ అయితే ఏందని చెప్పొచ్చు. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రం చూసిరు. ఫ్యామిలీ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, యూత్, ఇంకా బీసీ సెంటర్ వాళ్ళైతే ఎవరైతే సినిమాకి అయితే పోవట్లే అని చెప్పొచ్చు. 5 days గాను మన హరిహర వీరమల్లు సినిమా ప్రతి ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది అంటే మాట్లాడుకుందాం. నైజాంలో వచ్చేసరికి ఈ సినిమా 17 కోట్ల షేర్, ఇంకా సీడెడ్ వచ్చేసరికి 7 కోట్ల షేర్. అలా మన తెలుగు స్టేట్లో అంటే టోటల్గా నార్త్ ఇంకా ఓవర్సీస్ మొత్తం ఒకటేసారి కలిపి చెప్పేస్తున్న 107 కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి 67 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 60 కోట్ల షేర్ పైననే వసూలు చేయాలి. ఇంపాసిబుల్. నేనైతే ఒక 50 కోట్ల నష్టం అయితే తెచ్చి పెడుతుంది అని అనుకుంటున్నా. పెద్ద డిజాస్టర్ అవబోతుంది. మన టాలీవుడ్ లో ఒక టాప్ 5 అయితే ఉండబోతుంది హరిహర వీరమల్లు సినిమా. నో డౌట్ అని చెప్పొచ్చు. రాసి పెట్టుకోండి. సో మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంకొక 100 కోట్ల గ్రాస్ ఈ సినిమాతో వచ్చింది. బట్ ఇంకొక డిజాస్టర్ కూడా ఒక సినిమా అయితే వచ్చింది అని చెప్పొచ్చు. సో హరిహర వీరమల్లి సినిమా ఎంత నెగిటివిటీ టాక్ వచ్చారంటే విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, అలానే మొత్తం అయితే ఇంకా చేంజ్ చేసిరంటే చేంజ్ చేసి మరీ రీలోడ్ ఆపరేషన్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందంట. సో జరిగింది కూడా నిన్న. సో అయినా సరే మంచి టాక్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. సో చూడాలి లాంగ్ రన్ మన హరిహర వీరమల్లు సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు. పీకే గారికి ఎంతైనా ఈ సినిమా అయితే ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా అనేది మీకు జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. అలానే హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్ చెప్తుంటే ఇంత ఘోరంగా వస్తుంటే ఫుల్ నెగిటివిటీగా అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు కామెంట్ బాక్స్ లో. అది మీకు తెలుసు. హరిహర వీరమల్లు సినిమా ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తుందో అసలుకి నేనే చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు అనేది మీకు బాగా తెలుసు. సో ఇది మన హరిహర వీరమల్లు సినిమా 5 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్. మన నైజాం, సీడెడ్, నార్త్ మొత్తం టోటల్ ఎంత 107 కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి 67 కోట్ల షేర్. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 60 కోట్ల షేర్ పైన వసూలు చేయాలి. ఒక్కసారి చూసుకోండి కొండంత టార్గెట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంపాసిబుల్. ఒక 50 కోట్ల నష్టంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవబోతుంది హరిహర వీరమల్లు సినిమా ఇన్ అవర్ టాలీవుడ్. రాసి పెట్టుకొని. నో డౌట్ బ్రేక్ అవన్ అవ్వద్దు. దీనికి పార్ట్ 2 కూడా ఉందని అనుకుంటున్నారు. అసలుకి పార్ట్ 1 డిజాస్టర్, పార్ట్ 2 ఎందుకు తీస్తారు ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలుకి ప్రొడ్యూసర్ కి తెలుసు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది. హిట్ అయి ఉంటే తీసేయరేమో కానీ ఫ్లాప్ అయింది. నో డౌట్ అది తీయరు. నేనైతే 100% అయితే అనుకుంటున్నా. ఓజీ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, కంబ్యాక్ అవ్వాలి పీకే గారికి అని మనం కోరుకుందాం. సో ఓజీ మూవీ మీద ఏ లెవెల్ యాంటిసిపేటెడ్ ఉన్నారంటే September 25th నుంచి అసలుకి తగ్గేది లేదు. ఈసారి బాక్స్ ఆఫీస్ మీద కాదు ఇండియన్ రికార్డ్ ని తిరగరాయ వేస్తున్నాడు ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. నేను ఓజీ సినిమా కోసం ఈగలు పెట్టి చేస్తున్నాను. రాసి పట్టుకుని డే 1 నుంచి ఆల్ టైమ్ రికార్డ్ మనకు తెలుసు. నైజాం, సీడెడ్, గుంటూరు, నెల్లూరు అన్ని దగ్గర. సో అది వీడియో.